ఇది చూడండి, ఇది తెప్పతీగలా ఉంటుంది కానీ అది కాదు, కోడిపురతే కానీ దానికి ఆల్టర్నేటివ్ అనమాట. కోడిపుర తీగ ఏం చేస్తారు? మేము ఏం చేస్తామంటే ఈ తీగ తెగొట్టి 3 ముక్కలు చేసి ఇంత ముక్కలు 3 ముక్కలు చేసి చితుకు మారి ఉప్పుగడ్డతోటి పాము పొడిచినప్పుడు కోల్పుతామండి. ఇది కోల్పుతాం తినిపిస్తారు, కూర్పు అంటే తినిపిస్తారు అనమాట. అదే పసుపు వేసి చిత్తుమారి ఆ 3 ముక్కలు చిత్తుమారి కోల్పితే కొద్దిగా విషం తగ్గిపోద్ది. ఓకే, అది ఒకటి చేస్తాం మేము. మరి మీరు ఏంటంటే చెప్పండి. చెప్తాను. ఇది మామూలుగా అయితే బీపీ తగ్గుద్ది. బీపీ పక్షవాతం ఉంటుందా? పక్షవాతం అవుతుందా? పక్షవాతం తగ్గుద్ది. ఇది తేనె నువ్వు రోజు కొంచెం 2 కలిపి అరంగుల ముక్క కొంచెం తేనె వేసి మెత్తగా నూరు ఇచ్చేస్తే రోజుకోసారి 1 నెల రోజులు ఇస్తే బీపీ ఉండదు, పక్షవాతం తగ్గుద్ది. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? కోడిపురతీగ అంటారు. అంటే తిప్పతీగలా ఉంటుంది కానీ తిప్పతీగ కాదు ఇది. ఆ కల్తీగా కూడా అమ్మేస్తారు మనకి తిప్పతీగని. కానీ ఏంటంటే ఇందులో 3 ముక్కలు చేస్తారు, అంగుళ ముక్కలు. పాము కరిసినప్పుడు పచ్చిపసుపు కలిపి కురిపిస్తారు. కుడుపుతామంటే కుడుపు అంటే తినిపించడం అని. ఆకును పోసుకుని తాగేస్తాం. తాగితే విషం విరిగిపోతుంది. 3 సార్లు 3 డోసులు వేస్తే విషయం విరిగిపోతుంది. ఇప్పుడు అయితే ఇది వీపునాడికి బెల్లమా? ఆ బెల్లంతో కలుపుడా? బెల్లం అయితే బెల్లం, తేనె తేనె ఉంటే తేనె అయితే ఫస్ట్, తేనె అయితే బెల్లం. సరే. చర్మ వ్యాధులు ఉంటాయి కదా, సుఖవ్యాధులు ఉంటాయి. గనేరియా సుఖవ్యాధులు ఉంటాయా? అంగం మీద పొక్కులే వస్తాయా? వాటికి ఇస్తాం. ఆ దుంప నూరి పసుపు వేసి ఇస్తాం. ఇస్తే ఆ సుఖవ్యాధులు పోతాయన్నమాట. పూర్వం తామర రాస్తారా? ఓహో, చెప్పారు కదండి. చెప్పాను. దానికి ఏం చేస్తామంటే పసుపుతోటి వేసుకుంటామండి. అదే దీనికి కాండ ముళ్ళు ఉంది కదా, ముళ్ళు ఇదండి. ఓకే, ఇది ఫిరంగి చెక్క అని పిలుస్తారు. వీళ్ళు తామర చెట్టు అంటారండి. ఆకు నూరి తామరకు రాస్తారంట, తామర తగ్గిపోతాట. ఇదిగో ఇది ఆకు నూరి రాస్తే తామర తగ్గిపోతాట. అలాగే దీన్ని ఫిరంగి చెక్క అంటాం. మళ్ళీ ఇది ఏం చేస్తామంటే దీనిలో ఉన్న మాకు కొండల మీద మరి కొండ బూతలు నాకలు ఎక్కువ ఉంటామండి. దాని గురించి ఇది ఏం చేస్తామంటే గుమ్మంకాడ అడ్డం పెట్టుకుంటామండి. గుమ్మంకాడ అడ్డం కడతారు. ఓహో, ఏది రాకుండా ప్రతి ఒక్కరు తెలిసినవాడు పెట్టుకుంటాడండి. ఇది తెలియనివాడు అలా ఉంటాడండి. అదే ఓకే, మంచిదండి ఇది. అదే గుమ్మడికాయలు కొబ్బరికాయలు వీళ్ళు తీగని గుమ్మాన్ని కట్టుకుంటారంట. భూత పేత ప్రచారాలు రాకుండా, అంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉన్న కోసం అంట. ఇంకా ఇది కట్టుకుంటే చిన్నగా లోపడుకుంటారంట, ఆ భయం పోద్దంట. ఇది ఫిరంగి చెక్క. ఇదేంటంటే ఫిరంగి చెక్క అంటారు దీన్ని. ఈ ఆకుని వీళ్ళు తామరాకు అంటారంట. తామర వస్తే ఈ ఆకు నూరేసి తామర ఉన్న చోట రాస్తే తగ్గిపోతుంది. మాడిపోయి ఒకసారి రాస్తే పోద్దంట, ఇంకా తామర ఉండదంట. వీళ్ళు వాడుతున్నారు. మనకేంటంటే ఫిరంగి చెక్క అని పిలుస్తారు. సో ఫిరంగి చెక్క ఏంటంటే గనేరియా డిసీజ్, వెనీరియల్ డిసీజ్ అంటాం. సుఖవ్యాధులు అంటారు మామూలుగా. అంగం మీద పుల్లు పడడం అలాంటి వాటికి ఈ ఫిరంగి చెక్క ఎండబెట్టి పొడి చేసి మజ్జిగతో వేసుకుంటారు అనమాట. పొద్దున్నే రోజుకొకసారి తాగితే ఒక 40 డేస్ తాగితే ఆ గనేరియా అనే వ్యాధి తగ్గిపోతుంది అంటే. ఆ వెనీరియల్ డిసీజులు పోతాయి అన్నమాట. మామూలుగా ఏంటంటే యాంటీబయాటిక్లు ఎంత వాడినా పోవు, ఒకసారి వస్తే జీవితాంతం వెంటపడుతుంటాయి. అది ఆ ఫిరంగి చెక్క అని ఎందుకు వచ్చిందంటే ఫిరంగి రోగం అనేది దాన్ని. అది ఆ ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా వచ్చిన వ్యాధి అనమాట. అందుకు ఫిరంగి రోగం అనేవారు దాన్ని. అందుకు ఫిరంగి చెక్క తాగితే తగ్గిపోయేది అనమాట. అందుకు ఫిరంగి చెక్క అని. ఆ ఫిరంగి రోగం తగ్గుద్ది కాబట్టి ఫిరంగి చెక్క అని పేరెట్టారు. వీళ్ళు తామరాకు అంటారు వీళ్ళు ఇక్కడ. నమస్తే అండి, నా పేరు బాలగోపాలకృష్ణ. నేను కాకినాడ నుంచి వచ్చాను. నేను బ్యాంక్ ఆఫీసర్ నుంచి రిటైర్ అయ్యానండి. నేను వారం రోజుల క్రితం మా పిన్ని గారి అమ్మాయిని కొంచెం సివియర్గా ఉంటే తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ఒక వారం రోజుల పోతే ఫోన్ చేస్తే చాలా బాగుందని ఫోన్ చేసింది. నేనేంటంటే హోమియోపతి ఎక్కువ చదువుతుంటాను. నేను బ్యాంకులో పనిచేసిన హోమియోపతి ఎక్కువ చదువుతుంటాను. కానీ ఈ ఆయుర్వేదం న్యాచురల్గా భగవంతుడు ఏంటంటే తెలుసుకున్న తర్వాత ఈ మధ్యన వీడియోలు చూసిన తర్వాత కరెక్ట్ పర్సన్ అనేటువంటి నాకు బాగా కన్ఫర్మ్ అయింది. అంటే ఈ ఏరియాలో పత్రిజీ గారి మీద తిరిగిన తర్వాత ఈ అడవుల్లాగా తిరగటం అయ్యి తగ్గిపోయిందండి ఆయన వెళ్ళిన తర్వాత. కానీ ఈయన యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కళ్ళారు చూసామండి మేము. ఇదేదంటే ఆయన అంతేనండి. ఆయన పుణికి పుచ్చుకుని ఈ ఏరియాలో ఇలాంటి వ్యక్తి మనకు దొరకడం నిజంగా మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి.
నేను ఇప్పుడు వచ్చింది ఓన్లీ 3 days కోసమే. నేను మెడికల్ క్యాంప్ కూడా రాలేదు. మనం ఆ పిన్ని గారు అమ్మాయిని తీసుకొచ్చి ఈ అట్మాస్ఫియర్ చూసి అమ్మ అని చెప్పి ఒక్కరోజుకే నాకే హెల్త్ తేడా వచ్చిందండి. నాకు లాస్ట్ మంత్లో టైఫాయిడ్ వచ్చిందండి. వీక్ అయిపోయి నేను ఇప్పుడు రాగలనో రాలేనో ఎవరో రాలా, మా ఫ్రెండ్స్ ఎవరు ఒక్కనే వచ్చానండి. అయినా ఇప్పుడు చాలా యాక్టివ్గా పరిగెట్టి ఎక్కేస్తున్నానండి. నేను వీటిలోంచి నేను ఇలా నెమ్మదిగా దిగివ్వండి పరిగెట్టుకుంటూ ఎక్కేస్తాను. వచ్చేటప్పుడు ఈ వాతావరణం సహచర్యం అండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.